ఎప్పుడు ఒకటేలాంటిది తింటే నాలుక కూడా సచ్చుబడిపోతుంది కదా. అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే కదా. జొమాటోలో అయితే ఇది ఆర్డర్ చేసాం. ఇట్స్ సో టేస్టీ. టేస్ట్ ఎలా ఉందో నేను కదా చెప్పాలా, నువ్వే చెప్పేసుకుంటే ఎలాగా. ఇప్పుడైతే ఒక్కొక్క బాక్స్లో అయితే 5 పీసెస్ ఉన్నాయి. మమోస్ తెప్పించాను, ఒకటి చికెన్ ఫ్రైడ్, ఇంకోటి ఏంటంటే పన్నీర్ ఫ్రైడ్ తెప్పించాను. ఇది ఫస్ట్ది మాత్రం చికెన్ ఫ్రైడ్. చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది స్మెల్ కూడా. స్మెల్లే మనకు అర్థమైపోతుంది, ప్రత్యేకంగా దాన్ని తినాల్సిన అవసరం లేదు. ఇదైతే ఫ్రైడ్ చాలా బాగుంది, చూసేదానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. ఫ్రైడ్ అయితే చాలా బాగుంది. ఇది పన్నీరు, టేస్ట్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు తిందామా. మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నట్టున్నాయి. దీనికి చట్నీ అయితే ఏదో మిక్స్ కొట్టేశారు, తీయంగా పుల్లంగా కారంగా అన్నీ కలిపి ఉండేసరికి మన నాలుక నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నేను వీడియో ఇస్తూ ఉంటే మన నాలుక మీద రుచిని తెలిపేవి కొన్ని ఉంటాయి. అన్నీ తగిలేసరికి నాలుక చాలా ఎంజాయ్ అయిపోయి తింటాం భలే స్టార్ట్ చేసింది కదా. చూడండి, పన్నీరు తింటూ ఉంటే నోట్లో నీళ్ళు ఎలా ఊరుతున్నాయంటే మీకు ఊరుతున్నాయి కదా. మా నెల్లూరులోనేనండి, జొమాటోలో ట్రై చేయొచ్చు. ఇది ఎక్కడుందో ప్లేస్ తెలియదు కానీ జొమాటోలోనే తెప్పించుకున్నాను. ఎవరికైనా కావాలంటే కింద లింక్ అయితే సెర్చ్ చేసి పెడతాను. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం చికెన్ ట్రై చేస్తున్నాము. చికెన్ కూడా సేమ్ ఫీలింగ్ అండి, రెండిట్లకి ఏం పెద్ద తేడా ఏం లేదు. అది పన్నీరు, ఇది చికెను. దేని టేస్ట్ దానికి ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ట్రై చేయొచ్చు, తినచ్చు. అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నామంటే మనకి తినాలి అనే ఒక వ్యామ ఉంటుంది. ఎప్పుడు ఒకటేలాంటి ఫుడ్ తిన్నామంటే బోరింగ్ కూడా అవుతుంది, అవునా కదా. ఫుడ్ తినాలంటే ఏముందిలే అనిపిస్తుంది. మంచి మంచి వీడియోస్తో మీ ముందర ఉంటానండి.